హలో ఆల్. ఈరోజు మా పిల్లలకి టమాటా రైస్ చేస్తున్నా. ఎలా చేద్దామో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇది గార్లిక్ పౌడర్ కొంచెం క్రష్ చేసి పెట్టాను. టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా వేస్తే. స్టార్ట్ చేద్దామా ఇప్పుడు. స్టవ్ పైన ప్యాన్ పెట్టి నేను కుక్కర్లో చేస్తాను. నేను మ్యాక్సిమము నెయ్యితో చేస్తాను పిల్లలకి. ఇప్పుడు నెయ్యి అయిపోయింది, ఇంట్లో లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి చేశాను. ఫస్ట్ కొన్ని జీలకర్ర ఆవాలు వేసి అందులో కొంచెం క్రష్ చేసిన గార్లిక్ పౌడర్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. టమాటా ఉడికే వరకు వేగనివ్వాలి. చూడండి, టమాటా బాగా ఉడికింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్ ఇది, లేదంటే మాడిపోద్ది. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్. ఇందులో నేను కారం యూజ్ చేయను పిల్లలకి. పెప్పర్, ధనియా, జీరా వేస్తాను. దాంతో టేస్ట్ బాగుంటుంది. కారం పొడి కానీ పచ్చిమిర్చి కానీ ఏది యూజ్ చేయను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఈ మసాలాలు వేసుకొని కలిపేసి పెట్టాలి. నేను ముందే బియ్యంని వాష్ చేసి పెట్టుకున్న ఆ రైస్ని వేసేస్తున్నా. అవి నూనెలా మసాలాలో వేగిన తర్వాత రైస్ వేసేసి ఇట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ వదిలేసేయాలి. చూడండి, ఇలా అవుతుంది. అప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ కూడా సరి చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చారు సిమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే చాలు, రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టాలి. చూడండి, కుక్కర్ మూత ఓపెన్ చేయగానే పొగలు వచ్చి అట్లా బ్లర్గా అనిపించింది. ఇప్పుడు చూడండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. టట్టడాయిన్ ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నాం. మా పాపని అడుగుదామా ఇప్పుడు ఎలా ఉందని. ఎలా ఉంది మమ్మ, టమాటా రైస్ ఎలా ఉంది బెటా? అమ్మో, సూపర్ ఉంది.